తోక ముడిచిందంటూ ఇరాన్లో సంబరాలు చేసుకుంటున్నారు. అగ్రరాజ్యం పరువు అమెజాన్లో కలుస్తున్న అధ్యక్షుడికి కనిపించడం లేదా? ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఇది తాత్కాలిక విరమణ మాత్రమే, యుద్ధానికి ఎండ్ కార్డ్ మాత్రం పడలేదు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆయుధాలను ప్రయోగించింది మొదలు ప్రపంచ దేశాలకు కునుకు కరువైంది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయనే కారణంతో గల్ఫ్ దేశాలపై టెహ్రాన్ నాయకత్వం ప్రతీకార దాడులు చేయడమే కారణం. చమురు క్షేత్రాలను దెబ్బతీయడం ఒక ఎత్తైతే హర్మూజ్ జలసంధిని మూసివేస్తూ చేసిన ప్రకటన ఆసియా దేశాల్లో ఆయిల్ క్రైసిస్ కు దారితీసింది. ఇప్పుడు ఆ దేశాలు ఊరట చెందుతాయా? అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే క్రూడాయిల్ ధరలు దిగొచ్చాయి. స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకెళ్లాయి. ఇవన్నీ సానుకూల సంకేతాలా? ఇంతకీ అమెరికా, ఇరాన్ మధ్య ఏం జరిగింది? ఆ రెండు దేశాలు ఇప్పుడేం చేస్తాయి? యుద్ధానికి శాశ్వతంగా ఎండ్ కార్డ్ వేసేందుకు ప్రయత్నిస్తాయా? పంతాలకు పోకుండా పట్టు విడుపులతో వ్యవహరిస్తాయా? ఆయిల్ కష్టాలతో పతనం అంచుకు చేరిన ఆర్థిక వ్యవస్థలు మళ్లీ గాడిన పడతాయా? స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు పోగొట్టుకున్న మదుపర్లు తిరిగి ఆ సంపదను పొందుతారా? రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ఎస్ సుధా. రైట్ సోనీ, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటి వరకుగా 5 వారాలుగా ఉన్న పశ్చిమాసియాలు యుద్ధ వాతావరణం నెమ్మదిగా తెరపబడుతుందని చెప్పాలి. ఇటు హార్మోస్ ని కూడా ఓపెన్ చేయటం, ఇప్పుడు వెంటనే నిన్నటి నుంచి సీజ్ ఫైర్ అంటూ చెప్పిన ప్రకటన తర్వాత కూడా క్రూడ్ ఆయిల్ ధర అయితే భారీగా దిగొచ్చిందని చెప్పాలి. స్టార్టింగ్ అసలు యుద్ధం ప్రారంభం కాకముందు క్రూడ్ ఆయిల్ ధర $60 నుంచి $65 ఉన్నట్లయితే ఈ యుద్ధం పీక్ కి చేరుకున్నప్పుడు అది ఏకంగా 125 వరకు కూడా బ్రెంట్ క్రూడ్ ధర అనేది పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న ఇటు ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు కూడా కాస్త తగ్గొచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే 93 నుంచి 95 వరకు ఉంటుంది. ఇప్పుడు యుద్ధం ఆపి సీజ్ ఫైర్ చేసి ఇటు హార్మోజ్ ని ఓపెన్ చేసినప్పటికీ అటు నుంచి నౌకలు మన ఇతర దేశాలకు వెళ్తున్నప్పటికీ కూడా ఆ ప్రభావం ఎక్కడైతే బ్రెంట్ క్రూడ్ ధర అయితే పెరిగిందో ఆ ప్రభావం అయితే ఆ దేశాలు అనుభవించాల్సి వస్తుంది ఈ యుద్ధం వల్ల. ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఇటు గల్ఫ్ కంట్రీస్ కూడా ఆ ఎఫెక్ట్ పడుతూనే ఉంది. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీల మీద అటాక్ చేసినప్పుడు అవన్నీ కూడా చాలా మటుకు కూడా అవన్నీ రిపేర్ లో ఉన్నాయి. అవన్నీ మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి కూడా నెలల వ్యవధి పడుతుందంటూ కూడా అప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, అప్పుడు వింటూనే ఉన్నాం. ఇప్పుడు అదే విధంగా అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి కూడా ఇంకా టైం పట్టే అవకాశం అయితే మనకి ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇటు మనం చూసుకుంటే ఇప్పుడు యుద్ధ నేపథ్యానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ చాలా మటుకు ఆసియా దేశాలు అయితే ఆర్థిక వ్యవస్థ అయితే పూర్తిగా మనం డల్ అయిందనే చెప్పుకోవాలి. అసలు స్టాక్ మార్కెట్లు కూడా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్లు మంచి హై రేంజ్ అయితే వెళ్తున్నాయి. ఇప్పుడు ఓవరాల్ గా ఏ విధంగా ఉంది అసలు స్టాక్ మార్కెట్ ప్రభావం అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ప్రభు గారు, ఇటు ట్రంప్ చేసిన ప్రకటనతో ఇటు ఈ సీజ్ ఫైర్ కి సంబంధించి ఇటు ఆయిల్ ధరలు, బ్రెంట్ క్రూడ్ ధర తగ్గింది, అదేవిధంగా స్టాక్ మార్కెట్ కూడా కొంచెం రైజ్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఏ విధంగా ఉండబోతుంది అంటారండి? సో జనరల్ గా ఈ ఇష్యూస్ జియోపొలిటికల్ టెన్షన్స్ లేకపోతే క్రూడ్ తగ్గుద్ది. మనకి మెయిన్ క్రూడ్ తగ్గాలి. మెయిన్ ఏషియన్ కంట్రీస్ అన్ని క్రూడ్ మీద ఆధారపడ్డాయి కాబట్టి 141 దాకా వెళ్ళింది నైట్ నిన్న. సో అక్కడి నుంచి తగ్గింది 94. బిలో 100 ఇస్ గుడ్. బట్ మనకి జనరల్ గా 6 to 80 ఉండాలి. 6 to 80 ఉంటే మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీదే బర్డెన్ పడదు. సో మెయిన్ అది కంట్రీకి. సో డెఫినెట్ గా అది తగ్గుముఖం పట్టింది. సో ఐఎన్ఆర్ పెరుగుతుంది అనుకున్నా 95 వచ్చింది, ఐఎన్ఆర్ కూడా 93కి వచ్చింది. సో అన్ని కూడా పాజిటివ్స్ అన్ని ఒకేసారి వస్తున్నాయా అంటే నెగిటివ్స్ ఆయన ఎట్లా మార్కెట్ కి తీసుకొచ్చారో, పాజిటివ్ కి 39 days ఎట్లా ఇబ్బంది పెట్టాడో, 39 రోజులు అయింది వారు. సో ఏం సాధించినట్టు? ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి ఓపెన్ చేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 million per షిప్ కలెక్ట్ చేస్తారు. అంతకు ముందు ఉందా? యుద్ధానికి ముందు కలెక్షన్ ఉందా? ఫ్రీ కదా. ఇప్పుడు దాన్ని ఇష్యూని గెలికి అనవసరంగా ప్రతి షిప్ కి 2 million కట్టాలి. ఎవరి వల్ల అది? బికాస్ ఆఫ్ అంటే అసలు స్టార్ట్ చేసింది అసలు యుద్ధం ఎవరిదండి? యుఎస్ ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్, ఇరాన్ కదా. అనవసరంగా దాంట్లోకి వచ్చి ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, యుఎస్ ఇరాన్ వారు అంటున్నారు కానీ ఇజ్రాయెల్ ఇరాన్ వారు, ఇజ్రాయెల్ మర్చిపోయారు అందరూ. ఇజ్రాయెల్ ఇరాన్ వారు కదా యాక్చువల్ గా. అది తీసేసి ఆ కంట్రీ తీసి యుఎస్ పెట్టేశారు. అంటే ఆయన అంత చేశాడు. 39 days ఎంత చేయాలో, ఎంత అంటే ఇప్పుడు జనరల్ గా పీస్ ప్లాన్ అనేది ఎవరైనా సరే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ ద్వారా వినాలి. ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? ఎవరు ఒప్పుకున్నారు?
10-point పీస్ ప్లాన్ ఎవరు ఒప్పుకున్నారు? వాళ్ళ పాయింట్ చెప్పింది. ఇప్పుడు వాళ్ళు 10 పాయింట్ కూడా ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ కొత్తగా చెప్పింది కాదు. ఫస్ట్ నుంచి కూడా 10 పాయింట్ పీస్ ప్లాన్ చెప్పింది ఇప్పుడు యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఎందుకు అంటే యుఎస్ లో మనం అంతకు ముందు కూడా అనుకున్నాం, అష్ట దిగ్బంధనం చేయాలి, జనం రోడ్డు మీదకి వచ్చి చేయాలంటే దాదాపుగా నిన్న 1,50,00,000 మంది బయటకు వచ్చారు. నో కింగ్స్ అనే బోర్డ్స్ పట్టుకొని ఇది రాజులు యువం కాదు, మీరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి అని ఆ ప్రెజర్ తెస్తే ఒక రకంగా తగ్గినట్టు లెక్క. ఇది ప్రభు గారు అయితే అంటే మీరు చెప్తున్నట్టు ఇటు అక్కడ ఎక్కడైతే సొంత దేశంలోనే అక్కడ వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నాడో ట్రంప్, ఇప్పుడు ఆ వ్యతిరేకతలని తొలగించుకోవడానికి, ఇప్పుడు అదేవిధంగా యుద్ధంలో నుంచి బయటపడడానికి కూడా ఇప్పుడు ఇది ఒక మార్గంగా చూస్తున్నారు అనుకోవచ్చా? అంటే బయట పడాలి. ఎలా పడాలి? అభిమన్యుడిలాగా లోపలికి వెళ్ళాడు, బయటికి రావడం తెలియట్లేదు. మీరు ఆపండి యుద్ధం, మీకు శాంక్షన్స్ ఎత్తేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను. ఎన్ని వరాలు ఇచ్చినా కానీ వాళ్ళు తూచ్ అంటున్నారు కదా. ఫస్ట్ ఇచ్చి కూడా ఎక్కడ కూడా వెళ్ళా. అంటే భూమిలోకి 500 కిలోమీటర్ల లోపల వాళ్ళ అమ్యునిషన్స్ అన్ని దాచుకొని ఎక్కడి నుంచి కొడుతున్నారో కూడా తెలియట్లా. ఒక రకంగా చూస్తే $7 ట్రిలియన్ యుఎస్ కి లాస్. ఎందుకంటే వాళ్ళ అమ్యునిషన్ అంతే కాస్ట్లీ కదా. వీళ్ళేమో 40,000 50,000 డ్రోన్స్ తో కొట్టేస్తున్నారు. ప్లస్ శాటిలైట్ పిక్చర్స్ అన్ని ఎక్కడి నుంచి అందాలో అందుతున్నాయి. సో ఎక్కడ కొట్టాలో వీక్ పాయింట్ ఎక్కడ ఉందో దాని ప్రకారంగా ప్లాన్ బ్యాక్ ఎండ్ ఉన్నారు ఇద్దరు, అటు చైనా ఇటు రష్యా. వాళ్ళు సపోర్ట్ చేస్తారు, డెఫినెట్ గా ఇది చేశారు. అంటే ఈ వార్ లో విన్ అయింది ఎవరు? తేట తెల్లం అవుతుంది. 100% ఇరానే ఒక రకంగా ఇది చేసుకోవచ్చు. కానీ ఆయన తప్పిదం వల్ల అన్ని కంట్రీస్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇప్పుడు పాస్ అయ్యే వాళ్ళందరూ 2 మిలియన్స్ కట్టాలి పర్ షిప్. ఇది దారుణం కదా. ఉన్నదాన్ని ఏమి లేని దాన్ని ఫ్రీ దాన్ని చేసుకొని మళ్ళీ అటు ఫస్ట్ రిజీమ్ చేంజ్ అన్నారు. రిజీమ్ చేంజ్ కోసమే వచ్చారు. అసలు రిజీమ్ చేంజ్ అయిందా? కొన్ని న్యూక్లియర్ కోసం వచ్చారు. కొన్ని న్యూక్లియర్ ఏమైనా పట్టుకున్నారా? అవి అసలు ఉన్నాయి అక్కడ? అవి కూడా లేవు కదా. అంటే కేవలం ప్రభు గారు ఇప్పుడు మీరు మనం మాట్లాడుకుంటున్నట్టు ఇక్కడ హార్మోజ్ నుంచి నౌకలు రావడానికి 2 మిలియన్ ఏ విధంగా అయితే అక్కడ ట్యాక్స్ కింద పే చేయాలంటూ ఇరాన్ చెబుతుందో అది నిజంగా ఇతర దేశాలు కూడా దానికి అంగీకరిస్తాయంటారా? ఎందుకని ఇప్పుడు పక్కన ఇటు బ్రెడ్ క్రూడ్ ధర పెరిగింది, అది ఇక్కడ ఆల్రెడీ దేశాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు అదే విధంగా కూడా అక్కడ టోల్ చార్జ్ అంటూ ఇరాన్ వసూలు చేస్తా అంటే దానికి అమెరికా అంగీకరించినట్లయితే మరి ఇతర దేశాల పరిస్థితి ఏంటి? అవి ఆ భారాన్ని మోయగలుగుతాయంటారా? మరి అందరికీ క్రూడ్ ఇప్పుడు జనరల్ గా కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా క్రూడ్ $60 అయినా ఈ ట్యాక్స్ కూడా కట్టుకోవాల్సి వస్తుంది. ఆ ట్యాక్స్ కూడా ఎవరి మీద పడుతుంది? జనాల మీదే పడుతుంది. ఆయిల్, పెట్రోల్, డీజిల్ కొనుక్కునే వాళ్ళకి అల్టిమేట్ గా వాళ్ళకి ఇది బర్డెన్ అవుతుంది. సో క్రూడ్ ఎంత తగ్గితే మనకు అంత ఇది. కానీ ఇండియాలో ఒకటి చూద్దాం, క్రూడ్ మనం రష్యా నుంచి తీసుకున్నాం, $35 తక్కువ తీసుకున్నాం. కానీ ఎవరికి ఉపయోగపడిందండి? సామాన్యుడి జేబులోకి మిగిలినయా? మీరు పెంచినప్పుడేమో పెంచారు, తగ్గించినప్పుడేమో తగ్గించారా? ఓపెక్ చేసినప్పుడల్లా వాళ్ళు ఇది చేసి టైట్ చేసినప్పుడల్లా రేట్ పెరిగినప్పుడల్లా పెంచారు. మరి ఇప్పుడు ఏదైనా తగ్గినప్పుడు ఏదైనా తగ్గించారా? ఏది? ఇప్పుడు కూడా అన్ని కంట్రీస్, పాకిస్తాన్ లో 500 ఉంది, 480 దాకా వెళ్ళి 80 రూపీస్ తగ్గించుకున్నారు. దాదాపుగా 380 390 ఉంది పెట్రోల్ ఒక లీటర్. మన దగ్గర ఇప్పుడు ఎందుకు పెంచట్లేదు అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. 100% మీరు క్యాంపెయిన్ లాస్ట్ రోజు కానీ ఎలక్షన్స్ రోజు కానీ డెఫినెట్ గా మళ్ళీ ఇక్కడ కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఇది సర్దుమణిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అది కనుక క్రూడ్ కనుక పెంచితే దాని ఎఫెక్ట్ ఎన్నిటి మీద పడుతుంది? ప్రతి వస్తువు మీద పడుతుంది. ట్రాన్స్పోర్ట్, ట్రాన్సిట్ అన్నిటిలో ఉంటది కదా. సో ఉపయోగించాలి కాబట్టి ఆ ప్రతి దాని మీద రేటు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా ఆర్బీఐ ఇది కూడా జనాలకి కొంచెం క్యాష్ మూవ్మెంట్స్ ఉండాలి, రొటేషన్ ఉండాలి అని చెప్పి చెప్తున్నప్పుడు ఓఎంఓ ఆపరేషన్ చేస్తారు, మా క్యాష్ వదులుతారు మార్కెట్లోకి. అప్పుడు ఎందుకు? రొటేషన్ అవుద్దని. సో అట్లా ఇప్పుడు క్యాష్ రొటేషన్ అవ్వాలంటే ట్యాక్స్లు తగ్గించుకోవాలి. స్టేట్ అయినా స్టాట్ కొంచెం తగ్గించుకోవాలి. స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ ఉన్నాయి. ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, ప్రతిదీ ట్యాక్సే కదా. 30% స్లాబ్ లో ఉన్న వాళ్ళు 42% దే ఆర్ పేయింగ్. అంటే ₹1 సంపాదించిన వాళ్ళు 42 లక్షలు కట్టాలి. ఏ కంట్రీలో ఉందండి ఇది? ఇండియా తప్ప. అందుకనే హెచ్ఎన్ఐ క్లయింట్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా అంత విధంగా అమ్ముతున్నారంటే మనం అసలు పట్టించుకున్న వాళ్ళు వెనక్కి తిప్పించావా? ఇప్పుడు ఎఫ్సిఎన్ఆర్ బాండ్స్, ఎఫ్సిఎన్ఆర్ అంటే ఈ ఖతార్ లో ఉండేవాళ్ళు 40% ఇండియాలో ఇది చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చేసి మనం పేపర్ టాంట్రమ్స్ 2013 ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చి తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఒకవేళ ఎస్కలేట్ అయి ఉంటే ఆ పని చేసేవాడు.
అంటే 26% FIIs ఇది తగ్గింది వచ్చేదాని మీద. ఇప్పుడు వీళ్ళది FCNR ఇదేమో 0.92% తగ్గింది. అంటే ఎంత తేడా ఉంది. అసలు కావాల్సింది బుజ్జగించాల్సింది ఎవరిని? FIIs ని. వాళ్ళ బుజ్జగిస్తే మార్కెట్ ఇవాళ ఉన్న మార్కెట్ నెక్స్ట్ 10 years వెళ్తే ఎక్కడ ఉంటది? సో డెఫినెట్ గా అది మెయిన్ ఇది చేయాలి. సో RBI ఇది కూడా ప్రికాషన్స్ కూడా తీసుకుంది కాబట్టి ఇట్ విల్ కమ్ టు 80కి వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు. మంచిది. సో క్రూడ్ కూడా 60 to 80 ఉన్నాయనుకోండి, డెఫినెట్ గా మనకి ఏ ఎఫెక్ట్ ఉండదు. సో మార్కెట్ అన్ని పాజిటివ్స్ అన్ని ఒకేసారి వస్తున్నాయి. సో జూమ్ అవుట్ ఏంటంటే ఇవాళ 24,000 ఇవాళే పైన క్లోజ్ అయ్యేటట్టుంది. 24,100 అంటే మళ్ళీ బేరిష్ జోన్ లో నుంచి బూలిష్ జోన్ లోకి వస్తున్నాం. సో నెక్స్ట్ టార్గెట్ 24,700 అంతవరకు చూసుకోవచ్చు ఎవరైనా సరే. ఓకే ప్రభాకర్, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఎనలిస్ట్ ప్రొఫెసర్ శేషు గారు కూడా అందుబాటులో ఉన్నారు. శేషు గారు నమస్కారం అండి. నమస్తే శేషు గారు, ఇప్పుడు ట్రంప్ చెప్తున్నట్టు ఈ రోజు ఒకటి శాంతి రోజు ప్రపంచానికి అంటూ కూడా చెప్తున్నారు. అసలు యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ట్రంప్, అదేవిధంగా ఇటు పర్యవసానాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా ఉంది అనేది. ఇప్పుడు సీజ్ ఫైర్ ప్రకటించారు. అసలు నిన్నటి వరకు కూడా మేము అసలు మా దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలని వాడేస్తాం, ఇటు ఇరాన్ ని నాశనం చేసేస్తాం, ఇరాన్ ప్రజల్ని ధ్వంసం చేసేస్తాం, మొత్తం అన్నిటిని కూడా నాశనం చేస్తాం అంటూ చెప్పిన ట్రంప్ వెంటనే ఈ రోజు మార్నింగ్ కల్లా ఒక క్లారిటీ ఇచ్చారు. సీజ్ ఫైర్ ఉంటుంది, 14 days వరకు దాడులు ఏం జరగట్లేదు, యుద్ధ విరమణ అంటూ కూడా చెప్పారు. అసలు ఇటు ఇరాన్ అమెరికా మధ్య ఏం జరిగి ఉంటుందో, అసలు నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? ఈ 14 రోజుల్లో కూడా శాంతి చర్చలు నిజంగానే కంప్లీట్ చేసి ఈ యుద్ధానికి ఏమైనా ఒక ఎండ్ కార్డ్ తీసుకురాబోతున్నారు అనుకోవచ్చా? ట్రంప్ ఏప్రిల్ 7వ తారీఖు నాడు ఎంత పెద్ద వార్నింగ్ ఇచ్చాడు, ఏప్రిల్ 8 నాడు ఏం మాట్లాడుతున్నాడు అనే దానికి చాలా పెద్ద వ్యత్యాసం మనకు కనపడుతుంది కదా. ఇరాన్ ని రాతి యుగంలోకి పంపిస్తానన్నాడు, ఇరాన్ నాగరికత మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని అన్నాడు. ఇన్ని చెప్పినటువంటి వాడు ఏప్రిల్ 7వ తారీఖు రాత్రి కాళరాత్రి అని మొత్తం ప్రపంచాన్ని భయపెట్టాడు. కానీ ఒక్క విషయం చెప్పాలి మనం, ఇరాన్ ప్రజల యొక్క దేశభక్తిని, ఇరాన్ ప్రజలు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటానికి చేసినటువంటి ప్రయత్నము దేశం ప్రపంచంలో అగ్రరాజ్యం ఒక అడుగు వెనుకకు వేయక తప్పలేదనేది చాలా స్పష్టమైపోయింది. వాళ్ళ దేశాన్ని రక్షించుకోవటానికి, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మౌలిక వసతులను రక్షించుకోవటానికి ఇరాన్ లో ప్రజలందరూ కదిలొచ్చి బ్రిడ్జెస్ పైన, విద్యుత్ కేంద్రాల దగ్గర మానవహారాలుగా ఏర్పడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ఇరాన్ ఎక్కడ కూడా అమెరికా చేసినటువంటి బెదిరింపులకు లొంగకుండా వాళ్ళ దేశభక్తిని చాటుకున్నారు, వాళ్ళ దేశాన్ని రక్షించుకున్నారు అనేటటువంటిది స్పష్టమైపోయింది. ఇరాన్ నాగరికతని చెరిపేస్తానని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇవాళ శాంతి వచనాలు పలుకుతున్నాడు అని అంటే అసలు మొదటి నుంచి ఇరాన్ చెప్తున్నది ఏంటది? యుద్ధాన్ని వాళ్లే ప్రారంభించారు, యుద్ధాన్ని వాళ్లే ఆపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. తర్వాత ఇరాన్ ఒక 10 ప్రతిపాదనలు అమెరికా ముందు పెట్టింది. బట్ ఆ 10 ప్రతిపాదనలు అమెరికాకు అంగీకార యోగ్యం అవుతాయా అంటే, గతంలో పెట్టినటువంటి 15 ప్రతిపాదనలు అమెరికా పెడితే ఇరాన్ ఎలా అంగీకారం చెప్పలేదో, బట్ ఇప్పుడు ఎట్లా కుదురుతుంది? ఒక 2 వారాలు పోస్ట్ పోన్ చేస్తున్నారని ట్రంపే ప్రకటించాడు. ఆ 2 వారాల తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళా మనకు ఒక పెద్ద ఫజిల్ గా పెట్టినటువంటి సందర్భం ఉన్నది. ఈ 2 వారాలు కూడా సీజ్ ఫైర్ లేకపోతే యుద్ధ విరామం చేయడానికి అక్కడ మీడియేట్ చేసినటువంటి వాళ్ళు పాకిస్తాన్ కి చెందినటువంటి ప్రధానమంత్రి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిఫ్ మునీర్ చేశాడు అనేటటువంటి ప్రకటన కూడా తానే చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఒక గేమ్ చేంజర్ గా మార్చింది ఇరాన్ లో ఉన్నటువంటి హార్ముజ్ స్ట్రైట్ అనేది ఒక గేమ్ చేంజర్ గా మార్చింది. ఇప్పటికీ ఇరాన్ యుద్ధాన్ని గెలవాలనుకోవటం లేదు, యుద్ధంలో ఓడిపోవద్దు అని కోరుకుంటుంది. ఆ యుద్ధంలో ఓడిపోకుండా ఉండటానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్ ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూన్. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూన్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇరాన్ ఎన్ని బెదిరింపులు చేస్తున్నప్పటికి కూడా అమెరికా బెదిరింపులకు లొంగలేదనేది స్పష్టమవుతుంది. ఇరాన్ దగ్గర ఇంకొక ఆయుధం ఉంది. ఇంకొక ఆయుధం ఏంటి అని అంటే, ఒకవేళ ఈ యుద్ధాన్ని అమెరికా ఇజ్రాయెల్ విస్తరిస్తే
దాని నుండి కూడా కాపాడుకోవటానికి వాళ్ళు బాబ్ ఎల్ మాండెబ్ అనేటటువంటి స్ట్రైట్ ను కూడా మూసివేస్తాము హూతీల సహకారంతో అనేటటువంటి ఒక హెచ్చరిక చేశారు. బట్ ఆ స్ట్రైట్ ను కూడా మూసివేస్తే, హార్మజ్ ను కూడా మూసివేస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా రకరకాల ఇబ్బందులు వస్తాయి అనేటటువంటి అంశం ట్రంప్ కు తెలవంది కాదు. కాబట్టే ట్రంప్ ఒక అడుగు వెనుకకు వేశాడు, వాళ్ళు సంధి ప్రతిపాదన చేశారు అనేటటువంటి దానితోటి. ఏది ఏమైనా అమెరికా ఎంత బెదిరించినప్పటికీ కూడా, ఎంత గట్టి వార్నింగ్ ఇచ్చినప్పటికి కూడా ఇరాన్ తట్టుకొని నిలబడి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చినట్టుగానే చూడాలా. ఏంటి అని అంటే, అమెరికా లాంటి దేశ బెదిరింపులకు కూడా భయపడకుండా తమ దేశాన్ని కాపాడుకునేది. రెండోది, ట్రంప్ ఎందుకు ఇంత హఠాత్తుగా పాకిస్తాన్ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు అని అంటే, ట్రంప్ కి బహుశా ఈ 2 వారాల్లో జరిగేటటువంటి పరిణామము, ఈ ట్రంప్ కున్న ఏకైక లక్ష్యం ఏంటి అని అంటే, ఇరాన్ లో ఐతుల్లా ఖొమైనీ కుటుంబం చేతిలో నుండి అధికారం పోవాలి అనేది తన కోరిక, కొత్త నాయకత్వం రావాలి అనేది తను ప్రగాఢంగా విశ్వసిస్తున్నది. బహుశా ముజ్తబా ఖొమైనీ అనారోగ్యంగా ఉన్నారు అనేటటువంటి వార్తలు విషయంలో కూడా ట్రంప్ ఒక విధంగా వెనక్కు తగ్గటానికి కారణమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముజ్తబా ఆల్రెడీ కోమాలో ఉన్నారు అనేటటువంటి ఉద్దేశంతో, తర్వాత ఈ 2 వారాల తర్వాత జరిగేటటువంటి పరిణామాలు, అక్కడ కొత్త నాయకత్వం వస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఒక వెనకడుగు వేసినట్టుగా. రెండోది, యుద్ధాన్ని గనక కొనసాగిస్తే ఇరాన్ కూడా అంతే తీవ్రత స్థాయిలో అటాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. గల్ఫ్ కంట్రీస్ లో, పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి ఈ మౌలిక వసతుల పైన కూడా వాళ్ళు కూడా దాడి చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మౌలిక వసతుల్ని కాపాడుకోవటానికి వాళ్ళు ఒక 10 లక్షల సైన్యాన్ని, హ్యూమన్ చైన్స్ కూడా తయారు చేసుకున్నారు. అందుకే నిన్నటి రోజున మార్చి 7 నాడు అమెరికా హెచ్చరికలకు ధీటైన సమాధానం ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, నాతో సహా 1.5 కోటి మంది ప్రజలు, ఇరానియన్లు దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక గట్టి హెచ్చరిక ఇచ్చారు. అంటే ఇరాన్ కూడా ఎక్కడ లొంగకపోయేసరకు, తన దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేకపోవటం వల్లనే ట్రంప్ ఈ సంధి ప్రతిపాదనకు వచ్చి ఒక 14 రోజులు చేశారు. ఈ 14 రోజులు అసలు యాక్చువల్ గా ఈజిప్ట్, తర్వాత పాకిస్తాను, తుర్కీ చేసిన ప్రతిపాదన ఏంటంటే 45 రోజులు యుద్ధాన్ని విరామం చేయాలనేటటువంటి ఒక ప్రతిపాదన చేస్తే, చివరికి ఒక 2 వారాల ప్రతిపాదనకు అనే దానికి వచ్చింది. బట్ ఆ ప్రతిపాదనలో ఇరాన్ పెట్టినటువంటి 10 అంశాల పైన, 10 ఆంక్షలు కాదు, 10 సూత్రాలు పెట్టారు కదా, ఒక 10 ప్రతిపాదనలు పెట్టారు కదా, ఆ 10 ప్రతిపాదనల పైన అమెరికా వైఖరి ఎట్లుంటుంది, ఎంత మేరకు ఇరాన్ తన పట్టుని సడలించకుండా ఉంటుందనేది భవిష్యత్తులో ఒక 2 వారాల్లో తెలిపోతుంది. కానీ ఏది ఏమైనా ఇరాన్ చూపించినటువంటి తెగువ, ఇరాన్ తమ దేశాన్ని కాపాడుకోవటానికి చేసినటువంటి ప్రయత్నము, ఇరానియన్ల దేశభక్తి ఖచ్చితంగా అమెరికాకి వెనకడుగు వేసింది అని దానికి సందేహం లేదు. ట్రంప్ ఇదే వైఖరితో ఉంటే ప్రపంచం మొత్తంతో శత్రుత్వాన్ని కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. అందుకే ట్రంప్ కి నాటో దేశాలు కూడా సహకరించట్లేదు. నాటో దేశాలు కూడా ఎందుకు సహకరించట్లేదు? ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ప్రభు గారు కూడా ఉన్నారు. ఒకసారి ప్రభు గారితో కూడా మాట్లాడదాం. ప్రభు గారు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు మొత్తం అన్ని పాజిటివ్ గా కనిపిస్తున్నాయి, అన్ని పాజిటివ్ గా ఒకేసారి ఉన్నాయంటూ మీరు చెప్పారు. అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ స్టాక్ మార్కెట్ లో మదుపర్లు లక్షల కోట్లలో కూడా చాలా మంది లాస్ ఇన్ సిచ్యువేషన్ ఉంది. అది మళ్ళీ మదుపర్లు తిరిగి సంపాదించుకునే వీలు ఉంటుందంటారా? అది అసలు ఏ విధంగా ఉంటుందంటారు? వార్ అనేది అంటే ప్రభు గారు, మీ నెట్వర్క్ ఇష్యూ వస్తుందండి మనకి. ఓకే, శేషు గారు, ఇందాక మీరు చెప్తున్నట్టు ఇటు గల్ఫ్ కంట్రీస్ ఎక్కడైతే ఇరాన్ దాడులు చేసి గల్ఫ్ కంట్రీస్ అయితే ఏ విధంగా అయితే ఆర్థికంగా దెబ్బ కొట్టిందో, అక్కడ విమానయానాల్ని క్లోజ్ చేయడం మాత్రమే కాదు, అక్కడ ఉన్న ఆయిల్ రిఫైనరీల మీద దాడులు చేయడం, అదేవిధంగా అమెరికా బేస్డ్ కంపెనీస్ ఏ ఉన్నాయో వాటి మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ తిరిగి కోలుకోవటానికి ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా ఎంత సమయం పట్టబోతుంది, అసలు దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి?
ప్రభు గారు ఆడియో ఓకే ఉందండి మీకు? నాకు ఓకే. నన్ను అడుగుతారా? చెప్పండి ప్రభు గారు. ఇప్పుడు వీళ్ళు జీసీసీ కంట్రీస్ ఎవరు కూడా రియాక్ట్ అవ్వాల. ఎన్ని ఎన్ని మిసైల్స్ వేసి ఎంత చేసి డ్రోన్స్ వేసి నాశనం చేసినా వాళ్ళు కరెక్ట్ గా అంటే సివిలియన్స్ మీద కాకుండా కొంచెం భయపెట్టడానికి అన్నట్టు కొంచెం దాని ప్రకారంగా చేశారు. మామూలుగా నష్టం చేద్దాం అనే ఉద్దేశంగా లేదు. ఈయనకి ప్రెషర్ పెడుతున్నాడు కాబట్టి దాని వాళ్ళు కనుక రియాక్ట్ ఉంటే ఇంకొక విధంగా ఉండేది. సో వాళ్ళు ఎక్కడ కూడా ఒక డ్రోన్ కూడా ఒక మిసైల్ కూడా వాళ్ళు రిటాలియేట్ చేయలేదు. వాళ్ళు ఆ 6-7 కంట్రీస్ కూడా ఏం చేయలేదు. అది ఇండికేషన్ మనం గమనించాలి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్ ఎవరికి ఇద్దరికి అనేది టర్న్ అయిపోయి ఇంకొక అతను మధ్యలో యుఎస్ కి వచ్చి ఇదైంది కాబట్టి ఆయన ఈగో వల్లే వచ్చింది ఇది మెయిన్. సో మెయిన్ ఆయన ఏదైతే ప్లాన్ చేసుకొచ్చిందో అసలు నాకు రిజీమ్ చేంజ్ నాకు అసలు ఇదే లేదంట. ఫస్ట్ రిజీమ్ చేంజ్ వచ్చి తర్వాత అసలు మాకు సంబంధం లేదంటారు. తర్వాత అందరూ సపోర్ట్ చేయండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలి, నాటోని వాళ్ళందరినీ యూరోపియన్ కంట్రీస్ అడిగితే మేము రామని డిక్లేర్ ఖరాఖండిగా చెప్పారు. అప్పుడేమంటున్నాడు, అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నాకు సంబంధమే లేదు, మీరు ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేసుకోండి, మీరు నాటో కనుక మీకు కావాలంటే మీరు వెళ్ళి ఫైట్ చేసుకోండి, నేను అసలు పట్టించుకోను అన్నాడు. అంటే ఆయన చెప్పిన దాని మీద ఆయన నిలకడ ఉండదు. ఇవాళ చెప్పింది రేపు మార్నింగ్ చెప్పడు. అంటే అందుకనే అనేది ట్రంప్ సునామీ ఒకటే అని. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, ఎలా రియాక్ట్ అవుతారో అతను కూడా అంతే సేమ్ సిచ్యుయేషన్. అంటే మెయిన్ మనకి చూస్తే డెఫినెట్ గా ఆయన అనుకున్నది ఆపరేషన్ ఆఫ్ ఎపిక్ ఫ్యూరీ 100% ఫెయిల్యూర్. ఇది డిగ్రేడ్ అయినట్టు. ఇది కూడా ఎందుకు వస్తుంది ఒక రకంగా చూస్తే, బ్రిక్స్ పెరుగుతుంది కాబట్టి ఆ భయం వస్తుంది. ఆ బ్రిక్స్ కరెన్సీ రేపు ఫ్యూచర్ లో వస్తే డాలర్ కన్వర్షన్ లో ఇది చేయరు, ఎవరి కరెన్సీలో వాళ్ళు చేస్తారు. సో ఎస్బీఐలో వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ట్రేడ్ జరిగినప్పుడు మనం డైరెక్ట్ గా వాళ్ళకి కన్వర్షన్ రష్యా కానీ చైనా కానీ పంపించినప్పుడు వాళ్ళ ఎన్లో కానీ రూబుల్లో కానీ మనం కన్వర్షన్ చేయాల్సిన పని లేదు. ఏదో మన ఐఎన్ఆర్ దాంట్లో డిపాజిట్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళ కరెన్సీలు వెళ్ళిపోతాయి. సో దేర్ ఇస్ నో నీడ్ టు పే ద ట్యాక్స్. ఇప్పుడు మనం దాదాపుగా $10 to $12 billion యుఎస్ కి మిగులుతాయి ట్యాక్స్ కన్వర్షన్ లో. ఏ ట్రేడ్ చేసినా అది పోయినట్టే. ఆ భయం ఒకటి. రేపొద్దున నా మాట పెద్దన్న పొజిషన్ లో ఉండి అసలు లేదు కదా, డిగ్రేడ్ అవుతుంది, డాలర్ డీడాలరైజేషన్ అవుతుంది. సో డెఫినెట్ గా ఈ భయాలన్నిటితో ఒక రకంగా టరీఫ్లన్నీ మొదలుపెట్టి ఈ రకంగా ఇంతవరకు వచ్చింది ఆయన. అంటే ఇప్పుడు ఇంకా ఆగుతాయా అంటే లిస్ట్ ఉంది ఆయన, లిస్ట్ చెప్పాడు ఆయన. తర్వాత క్యూబా అన్నాడు, తర్వాత గ్రీన్లాండ్ వాళ్ళు ఇచ్చిందే, మళ్ళీ వెనక్కి మేము ఇచ్చిందే మాకు వెనక్కి ఇచ్చే అంటాడు. అంటే చూడండి మరి నాటోనేమో ఫస్ట్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళ ఇది ఆర్మ్స్ కానీ వీటి కానీ సపోర్ట్ చేసి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకొని డబ్బులు తీసుకున్నాడు ఆయన. సో ఇప్పుడు నేను అసలు సపోర్ట్ చేయను, మా ట్యాక్స్ డబ్బులు మీకెందుకు ఇవ్వాలి అనేది మిత్రుడు అనేది ఉండదు వాళ్ళకి. ఫక్త్ బిజినెస్ మ్యాన్. అంటే ఏదన్నా లాభం ఉంటేనే ఫస్ట్ ఈ 45th ప్రెసిడెంట్ ఈయన ఒకటే కాదు, ఫస్ట్ నుంచి కూడా అంతే. మీకు ఏ ప్రెసిడెంట్ చూసినా అంతే, వాళ్ళు కొంచెం బయటపడలేదు, ఈయన మరి కొంచెం బయటపడ్డారు, అంతే తేడా. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, ఫస్ట్ నుంచి కూడా ఇంటెన్షన్ ఒకటే. సో ఏదన్నా రెండు కంట్రీస్ కి గొడవ పెట్టి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడం, నిజం గోడ మీద బిల్లి సేమ్ అనమాట కంటిన్యూషన్. ఇప్పుడైనా అదే తేడా తల్లి అయింది. సో అల్టిమేటింగ్ ఎవరు వెనకడికి వేసినట్టంటే 100% వెనక్కి అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తే కాన్ఫ్లిక్ట్ చేసి అసలు తెచ్చింది ఎవరు, యుద్ధం తెచ్చింది ఎవరు, యుద్ధం పొగిడించింది అంటే ఎక్స్టెండ్ చేసింది ఎవరు, ఆపింది ఎవరు, మొత్తం ఆయనే కదా. ఇరాన్ చేసింది ఏముంది, డిఫెన్సే కదా. మొత్తం స్టార్టింగ్ నుంచి ఏం చేయాలన్న మొత్తం ఆయన చేశాడు కదా. సో ఇది ఏమైనా ఒక రకంగా చూస్తే నెతన్యాహు లాబింగ్ వల్ల వచ్చింది. సో ఈ అల్టిమేటింగ్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నాటోని ఎలా కార్నర్ చేశాడో రేపొద్దున నెతన్యాహు కూడా ఇజ్రాయెల్ ని కూడా కార్నర్ చేస్తాడు ఆయన 80%. ఇదే దీంట్లో మనం చెప్పుకుంటాం 80%. నేను అసలు కాదన్నాను, ఆయనే యుద్ధం కావాలన్నారు, అందుకే మేము యుద్ధం చేసాం, నేను కూడా జాయిన్ అయ్యానని చెబుతాడు ఆయన 100%. చూడండి. సో అంటే శాశ్వత మిత్రులు ఉండరు ఆయనకి. 80% బిజినెస్ అంతే. ఆ రకంగానే ఉన్నట్టు అనిపిస్తుంది 80%. ప్రభు గారు ఇప్పుడు ఈ 14 రోజుల సీజ్ ఫైర్ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ రోజు అసలు ట్రంప్ ప్రకటన చేయగానే ఇటు స్టాక్ మార్కెట్లు అయితే రైజింగ్ లో కనిపించాయి. ఇప్పుడు అదే విధంగా ఈ 14 రోజుల పాటు సీజ్ ఫైర్ టైంలో కూడా స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయండి? ట్రెండింగ్ అప్పే ఉంటుంది. అందుకనే 24,700 వరకు రావచ్చు అంటే అంతవరకు రావచ్చు. ట్రెండింగ్ అప్పే ఉంటుంది. అంటే ఇప్పుడు జనాల్లో నుంచి ఎప్పుడైతే రివోల్ట్ వచ్చిందో ఇక ముందు కొంచెం చేయటానికి కొంచెం సంశయిస్తారు.
అంటే క్వశ్చనింగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒకటి చేస్తున్నాం, క్వశ్చనింగ్ ఉందనుకుంటే అమ్మ అడుగుతారు అనేది భయం ఉంటుంది. అసలు లేదనుకోండి, జనాలు అడుగుతున్నారు ఇప్పుడు, ఎందుకు యుద్ధం, నో కింగ్స్, అసలు రాజ్యాలు కాదు ఇది, ఏమైనా రాజువా నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి అన్నట్టు, ఇది డెమోక్రసీ ప్రకారం ఉండాలి, నీ ఇష్టం వచ్చినట్టు. అది కూడా చాలా లేట్ గా మేల్కున్నారు. అసలు 165 మంది పిల్లలు బతికేవాళ్ళు కదా, మీరు ముందే యాక్ట్ అయి ఉంటే ఆ స్కూల్ మీద ఏఐతో మిసైల్ వచ్చేది కాదు. ఆ 120 మంది స్కూల్లో పిల్లలు బతికేవాళ్ళు. మరి ఎంత లేట్ గా ఎందుకు చేశారు? నిజంగా వాళ్ళు ఒక రకంగా లేటే, లాగింగ్ ఇండికేటర్ లాగా కొంచెం లాగి అప్పుడు బర్స్ట్ అయ్యారు. సో ముందు బర్స్ట్ అయితే ఎన్నో ప్రాణాలు, ఎంతో ఆస్తి నష్టం పోకుండా ఉండేదని నా ఉద్దేశం. సో డెఫినెట్ గా ఇట్లాంటివి యుద్ధాలు వస్తే ఎవరికి గెలిపోవటంలో ఏం ఉండవు, ఇద్దరికి నష్టమే. $7 trillion అబోవ్ నష్టం, $1 billion ఎప్పుడు ఇదవుతుంది. ఎందుకంటే ఫుడ్ సోల్జర్స్ ని పంపిస్తా అన్నాడు. ఫుడ్ సోల్జర్స్ పంపిస్తానంటే ఆర్మీ చీఫ్ ఒప్పుకోకపోతే ఆర్మీ చీఫ్ ని మార్చి కొత్త ఆయన తీసుకున్నాడు. ఇట్లా ఇప్పుడు రిజీమ్ చేంజ్ ఎక్కడో కాదు, వేరే కంట్రీ కాదు, మీ కంట్రీలోనే రిజీమ్ చేంజ్ అవుతుంది. రేపు నవంబర్ లో కూడా రిజీమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నువ్వు ఆర్మీ చీఫ్ మార్చావు, ఫెడ్ చైర్మన్ ఒక రకంగా ఎంత ప్రెషర్ పెట్టారు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి పోవెల్ ని. సో అన్ని రకాలుగా అంటే ఆయన అనుకున్నది అవ్వాలా, 80% చేయాలంటే కుదరదని ఎంత జిద్ది కూర్చున్నాడు ఆయన పోవెల్. సో ప్రతి ఇష్యూ కూడా అంటే మంచి ఇప్పుడు పప్పెట్స్ ని పెట్టాలి. ఇందాక సార్ అన్నట్టు ఇప్పుడు ఏ కంట్రీకైనా వాళ్ళ పపెట్ ని పెట్టి వాళ్ళ ఇదిని చేసుకోవాలి. రిజీమ్ చేయండి అంటే అదే పపెట్స్ టు బి అక్కడ ఇన్స్టాల్ చేసి వాళ్ళు అనుకున్నది చేయాలని ఉద్దేశం. అలా అందరూ వెనుజులా లాగా ఉండరు కదా, వెనుజులాగా అంత ఇదిగా అప్డేషన్ అంత ఈజీ కాదు కదా. ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా ఇంతే, ఇక్కడ కూడా సేమ్ అట్లానే చేద్దాం అనుకున్నారని కుదరలేదు. ఎంత వీక్ గా ఉన్నారు అనిపించింది కూడా అంత స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు. సో డెఫినెట్ గా అది తట్టుకోలేక ఉక్రోషం తట్టుకోలేక ఎన్ని మాట్లాడినానండి. ఒక ప్రెసిడెంట్ గా ఇదివరకు మన ఇండియాని కూడా కంట్రీ డెడ్ కంట్రీ ఇది అని ఎన్ని మాట్లాడినాడు. ఇప్పుడు కూడా వాళ్ళని అంటే చెప్పడానికి వీలు లేని మాటలు ఒక ప్రెసిడెంట్, అది ఏ కంట్రీ అయినా ఏ ప్రెసిడెంట్ అయినా మాట్లాడతాడు. ఆయన దారుణంగా మాట్లాడు, ఫిల్తీ లాంగ్వేజ్ తో మాట్లాడాడు. అంటే ఏంటి, అక్కడ ఓడిపోతున్నాము ఉక్రేషం దాంతో మాటలు అట్లా వస్తున్నాయి. సో డెఫినెట్ గా ఇది ఆయన ఫెయిల్యూరే, అంటే యుఎస్ ఫెయిల్యూర్ కాదు, ఇది ట్రంప్ ఫెయిల్యూరే. 100% ట్రంప్ ఐడియాలజీ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఇప్పటికైనా మారాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి అయినా ఏ కంట్రీ మీద పడేసి ఆ కంట్రీ మీద అబ్డక్షన్ ప్రెసిడెంట్ చేసి ఆయిల్ తీసేసుకుందాం, వాళ్ళ దగ్గర ఆయిల్ ఏమైనా ఉంటే ఇది చేస్తారా అంటే, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఏమైనా ఉంటే ఇప్పుడు కిమ్ముని చేయమనండి, కిమ్ మీద అటాక్ చేయమనండి. అంత ఉందా? మీరు నిజంగా అంత పవర్ఫుల్ అయితే కిమ్మును కదిలించండి చూద్దాం. ఓకే ప్రభు గారు. సో ఓకే అండి ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూస్తున్నాం ఇటు 14 రోజుల సీజ్ ఫైర్ వచ్చినప్పటికీ కూడా, ఇటు హార్మోజ్ ఓపెన్ అయినప్పటికీ కూడా, ఇటు ఏవైతే ఆసియా దేశాలు ఈ వార్ వల్ల ఎఫెక్ట్ పడ్డాయో అవి మళ్ళీ ఆర్థికంగా పుంజుకోవడానికి కూడా, ఆర్థిక వ్యవస్థని నిలబెట్టుకోవడానికి కూడా ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది, లేదంటే ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు అయితే ఇంకా చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్.